మన ప్రభువైన యేసయ్య నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, బుద్ధిమంతులుగా మనము ఉండాలి. చూడండి, ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టరు వారి సంఘములో ఉన్న ఒక విశ్వాసి పొరపాటు చేశాడు. పొరపాటు చేయడం వలన ఆ పొరపాటు ఎవరి దగ్గర కూడా జరగకూడదని పాస్టరు గ్రహించి ఒక గద్దింపు మాట పలికాడు. పలికితే ఆ విశ్వాసి ఏమన్నాడంటే, డైరెక్ట్గా ఏం మాట్లాడకపోయినా కోపంగా పక్కకి వెళ్ళిపోయి ఈయనేమో అన్నీ మనకే చెప్తుంటాడు, ఈయనేమో నన్ను మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగా చాలామంది తయారైపోయారు. అరే, నువ్వు దేవుని నమ్మి బుద్ధిమంతునిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బుద్ధిమంతుడు ఇక్కడ ఏమంటాడంట, ఒక్క గద్దింపు మాట విని లోతుగా నాటుకుంటాడంట. ఇంకా తప్పు మళ్ళీ జరగద్దు అని చెప్పేసి మంచి ఆలోచన నాటుకుంటాడంట. కానీ ఇక్కడ ఈ విశ్వాసం ఏం చేస్తున్నాడు, బుద్ధిహీనులాగా ప్రవర్తిస్తున్నాడు. మనమందరము కూడా దేవుని బిడ్డలం. ఒక గద్దింపు మాట చాలా విలువైనది, మనం తెలుసుకోవాలి. మన సంఘంలో మన పక్కన పాస్టరే కాదండి, మన పక్కన విశ్వాసి, మన తోటి విశ్వాసి చెప్పినా సరే మనము తగ్గింపు స్వభావం కలిగి నేర్చుకునే విధముగా సైలెంట్ అయిపోయేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆ తప్పును సరిదిద్దుకునే విధముగా ఉండాలి. కానీ అక్కడే ఎదిరించి మాట్లాడడం, ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లను కానీ ఆత్మీయులను కానీ ఏదన్నా తప్పు ఎత్తి చూపిస్తే ఎదిరించి మాట్లాడడం, లేదంటే వాళ్ళతో మాట్లాడుకోకుండా అలగడము, ఇలా చేస్తున్నారు. ఇవన్నీ మనకు తగదు. మనం దేవుని బిడ్డలం, మనం ఆత్మీయులం. చూడండి, బుద్ధిహీనునికి చెప్పాలా, 100 దెబ్బలు కొట్టాల, వాడిని కొట్టినా కూడా మారడు. కానీ నువ్వు బుద్ధిమంతుని ఒక గద్దింపు మాట వింటే మారతావని ఏం చేస్తారు, చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక్కసారైనా ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఒక మాట చెప్తున్నారు అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించే వాళ్ళే నిజమైన దేవుని కుమారులు. దాన్ని సరిదిద్దుకొని ఆ ప్రకారం జీవించే వాళ్ళే వాక్యానుసారమైన విశ్వాసులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నది వాక్యానుసారముగా బ్రతికే దేవుని బిడ్డలు కావాలని కోరుకుంటున్నాడు. బుద్ధిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి మొదటగా, సేవకులకు, తల్లిదండ్రులకు, పెద్దవారికి లోబడే బిడ్డలుగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. తండ్రి, బుద్ధిహీనముగా ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ మేము వినకోకుండా ఉంటున్నాం. కానీ నిన్ను నమ్మిన తర్వాత కూడా మేము ఎవరన్నా ఏమన్నా చెప్తే ఇన్ని రోజులు చిరాకు తెచ్చుకున్నాం, కోప్పడ్డాం, మాట్లాడాం. నాయన, మమ్మల్ని క్షమించండి అయ్యా. తండ్రి, ఇలా ఎవరైతే తగ్గింపు స్వభావంతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. వారికి మంచి దిద్దుబాటు చేసుకునే మనసును దయచేయండి, సరి చేసుకునే మనసును దయచేయండి, గ్రహించే మనసును దయచేసి ఆలోచించే మనసును దయచేయమని, మంచిగా బుద్ధిమంతులుగా ఉండి వాక్యానుసారమైన విశ్వాసులుగా నీ కుమారులుగా ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.